ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన హీరోలో ఒకడు శ్రీ విష్ణు. కెరీర్ ప్రారంభంలో ఈయన ఒక్క ఛాన్స్ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చితో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ నెమ్మదిగా హీరోగా మారాడు. హీరోగా మారిన తర్వాత కూడా వెంటనే సక్సెస్లు రాలేదు. కానీ ఈయన చేసిన కొన్ని వెబ్ ఫిలిమ్స్కి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరి కుర్రాడు, మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి అని శ్రీ విష్ణు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు. 2016వ సంవత్సరంలో విడుదలైన అప్పట్లో ఒకడుండేవాడు అనే చిత్రంతో ఈయన మొట్టమొదటిసారిగా హీరోగా మారాడు. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయితే కాలేదు, కానీ శ్రీ విష్ణుకు మాత్రం మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో బ్రోచేవారెవరురా అనే చిత్రంతో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న శ్రీ విష్ణుకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాజారాజా చోరా, సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ చిత్రం తాలూకు అనుభవాలను కొన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆయేషా ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఈమె ఈ చిత్రం చేస్తున్న సమయంలో హిందీ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఈమెకు వచ్చిందట. ఆ ఆఫర్ రాగానే సినిమాను మధ్యలో వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందట. మళ్ళీ ఆమె 70 రోజుల తర్వాత షూటింగ్ కి తిరిగి వచ్చిందట. ఆమెతో అనేక సన్నివేశాలను అప్పటికే షూట్ చేసి ఇప్పుడు ఈమె వెళ్లిపోయింది కదా అని ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకునే బడ్జెట్ పెంచుకోలేక అలా షూటింగ్ ని కొంతకాలం ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అలా ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ సినిమా ఆమె బిగ్ బాస్ కి వెళ్లడం కారణంగా ఆలస్యమైందని చెప్పుకుంటూ వచ్చాడు శ్రీ విష్ణు. అయితే ఈమె బిగ్ బాస్ 17లో టాప్ 8 కంటెస్టెంట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ మల్లిని సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం జాట్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక శ్రీ విష్ణు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన 2 సినిమాలకు సంతకం చేశాడు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.